ఇప్పుడు మనం అనుకోవాల్సింది దేవుడు అందరినీ మంచి చూస్తాడు మనం అనుకోవాలి. ఇది కూడా పాయింటే. మరి సో లేకపోతే దేవుని లెక్క అయినట్టే కదా మనం. అవును. ఇక పాయింట్ వెనుక పాయింట్ టక్కని దగ్గర చూడు. స్కూల్లోనే చిన్నప్పుడే మీ సార్లే మెచ్చుకున్నారంటే నువ్వు గ్రేట్ సార్. మరి చిన్నగా ఉన్నప్పుడే సార్లు మెచ్చుకున్నారు నన్ను. మళ్ళా ఎవరు మళ్ళీ ఆ రోజు ఆ సార్ ఇంకా గుర్తెరిగాడు, ఏమైనా డౌట్ ఉందా బాబుడు? సార్ డౌట్ ఉంది కానీ డౌట్ ఉందని అడగాలనుకుంటాం కానీ అడగలేను సార్ అన్న. ఇదేమరా బాబు ఇట్లా డౌట్ పెట్టినా సార్ నాకు తెలుసులే అన్ని అని చెప్పినావేమో. దాని అర్థం వానికే పడింది. ఇంకా నాకు తెలిసినప్పుడు మళ్ళీ డౌట్ ఉంటే మేమే అడిగాము, నువ్వు అడగాలి డౌట్ ఏమున్నాయని. అది చూడు అక్కడ పాయింట్. అందుకే నేను ఎట్లా అన్నా ఇంకే మంచి ఖద్దర్ షర్ట్ వేసినావు సార్. షర్ట్ బాగుంది ఈ రోజు. వస్తుంది కదా మరి. ఫేమస్ సెలబ్రేట్ అయిపోయినావు కాబట్టి ఇంకా ఇప్పుడు కద్దరితోనా బొట్టుతోనా తగ్గేదే లేదు. ఇప్పుడు తగ్గేదే లేదు. బయట కనిపిస్తే ఒక స్టార్ లెవెల్ బయట కనబడితే ఒక స్టార్ సెలబ్రిటీ లెవెల్ లో కనబడాలి ఇప్పుడు నువ్వు. మరి కద్దరు బొట్టు ఎట్లా చూడు చేంజ్ అయిపోయినావు సార్ నువ్వు. మరి మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. ఇది డైలాగ్ ఏదాంట్లో ఉంటది తెలుసా? వాడు మన ఎన్టీఆర్ సినిమాలో ఉంటది, మెంటల్ కృష్ణ. మస్తు చేసినవాడు. మీరు మారిపోయారు సార్. బాగా సార్ మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, ఇట్లా మీరు మారిపోయారు సార్. ఆ యేసునామం సార్ డైలాగ్ బాగా సార్ నాకు. ఆ యేసునామం సార్. రాత్రి యేసు కళ్ళలోకి వచ్చి చెప్తాడు మీకు మీరు మారిపోయారు సార్. అట్లా మీరు మారిపోయారు సార్ అని నేను నిన్నాను. ఇప్పుడు నువ్వు మారిపోయావు సార్. ఏం చెప్తున్నావు? వాడు ఏం చెప్తున్నావు రా? అరే ఏం చెప్తున్నావు రా? ఏం చెప్తున్నావు రా? ఇది వాళ్ళంది నరాలు కట్ అయిపోయాయి రా, నరాలు కట్ అయిపోయారా? ఏం చెప్తున్నావు రా? ఆ డైలాగ్ చెప్పు సార్ నువ్వు ఒకసారి. ఏది? అదే ఇప్పుడు చెప్పింది చెప్పు. ఇంకా వాన్ స్టైల్ లో చెప్పు. అరే ఏం చెప్తున్నావు రా? నరాలు కట్ అయిపోతున్నాయి. బాగుంది. అరే ఏం చెప్తున్నావు రా? నరాలు కట్ అయిపోతున్నాయి. చెప్తున్నావు రా, నరాలు కట్ అయిపోయినాయి. నరాలు కట్ అయిపోతున్నాయి పోతున్నాయి కదా మరి. అరే ఏం చెప్తున్నావు రా? నరాలు కట్ అయిపోతున్నాయి అంటే అద్భుతంగా అన్ని డైలాగులు వస్తాయి కదా సార్ నీకు. మరి బాలయ్య ఏదన్నా డైలాగ్ చెప్తారు ఒకటి. అప్పుడు చెప్తే కదా. ఎప్పుడు? బాలయ్య అంటే సింగిల్ పర్సన్ అనుకుంటున్నా. బాలయ్య అన్నాడు, బాబు అన్నాడు, వాడే బాలయ్య. ఏమనుకుంటున్నా బాలయ్య అంటే? బాలయ్య ఉన్నాడు. బాలయ్య ఇస్ నాట్ ఏ సింగిల్ పర్సన్. బాలయ్య ఇస్ నాట్ ఏ సింగిల్ పర్సన్. బాలయ్య డబుల్ మ్యాన్. డబుల్ మ్యాన్ బాలయ్య. మరి బాబు ఉన్నాడు, అయ్య ఉన్నాడు. బాలయ్య బాబు. బాలయ్య బాలయ్యకి అయ్య కూడా ఉన్నాడు, బాబు కూడా ఉన్నాడు. ఇంట్లో బాగా పడతావు సార్ నువ్వు. మరి లెఫ్ట్ కదా సార్? యా రైట్ సార్. రైట్. నువ్వు లెఫ్ట్ అన్నావు. యా అన్నావు నువ్వు డైరెక్షన్ ఏదో చూసినావు. చూడు యాక్షన్స్ ఫస్ట్, మాటల కన్నా యాక్షన్ నువ్వు చూపించినావు, అయిపోయా యా అనేసాం. నేను యాక్షన్ సరితో పోయినా, మాటలు సరితో పోలే. మనిషి యాక్షన్ నుంచి పోవాలి. ఇప్పుడు మాటలు లేట్ అవుతుంది. యాక్షన్ యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ కాదు. యాక్షన్ ఎప్పుడైతే ఫాస్ట్ ఉంటుందో అప్పుడు యాక్సిడెంట్ కాదు. అందుకే నా గట్స్ నాలో ఉన్నాయి. రాయచూరు వరకు పోయి స్కూటర్ పైన అందరికి కలిసిపోయింది. మళ్ళీ చేతకు పైన ఇంకోటి అంటే మామూలుగా అంటున్నాడు. అందుకని చేతకు స్పెషల్ దాని కొరకు పెట్టిన. రమణ వీరుడు చేతకు పైన రాయచూరు నుంచి గద్వాలకి. అంతేకాదు సైకిల్ పైన కూడా వచ్చినాను రాయచూరు నుంచి గద్వాలకి. చేతక్ అంటే నీకు గుర్రం ఉండాలి కదా సార్? చేతక్ అనేది అతని పదం, అది గుర్రం అనేది అతను చేతక్ అంటే. ఆ పదమే పేరు పెట్టినారు చేతక్ అని. చేతనం. సార్ వారి ఇల్లు వచ్చేసింది ఇప్పుడు. రాజులా కల దిగుతుడా సార్ కదా? ఓకే రాజు